Hello students, welcome to today's class, video classroom, subject web technology, become 5th semester. Students, in previous videos we have studied what are the header tags and paragraph tags. Today topic is formatting tags. Today topic is formatting tags. So generally, if we learn any concept, for example, వర్డ్ డాక్యుమెంట్ నేర్చుకున్నప్పుడు మనము ఎంఎస్ వర్డ్ గురించి నేర్చుకున్నప్పుడు ఎంఎస్ వర్డ్ ఫైలు ఎలా ఓపెన్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, అది నేర్చుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మనం ఏం నేర్చుకుంటామంటే టెక్స్ట్ ఫాంట్ సైజ్ ఎలా తగ్గియాలి, ఎలా ఇంక్రీజ్ చేయాలి, సమ్ కలర్స్ ఎలా అప్లై చేయాలి, బోల్డ్ ఇవ్వాలనుకుంటే ఏం చేయాలి, అండర్లైన్ ఇవ్వాలనుకుంటే ఏం చేయాలి అంటే సమ్ ఫార్మాటింగ్స్ అనేది టెక్స్ట్ ఫార్మాటింగ్ గురించి చదువుతాం. ఈవెన్ ఎక్సెల్ నేర్చుకున్న టైంలో కూడా మనము బేసిక్ కాన్సెప్ట్స్ ఓపెనింగ్ డాక్యుమెంట్, క్లోజింగ్ డాక్యుమెంట్ తర్వాత విల్ గో ఫర్ ద ఫార్మాటింగ్ ట్యాగ్స్. హియర్ ఆల్సో ఇన్ HTML when we have started a basic concept of HTML అంటే ఒక వెబ్ పేజ్ ఎలా క్రియేషన్ చేయాలని చూసాం. మరి వెబ్ పేజ్లో ఏముంటుంది, కాంటెంట్ ఉంది, టెక్స్ట్ ఉంటుంది, ఆ టెక్స్ట్ ఉంటుంది, ఆ టెక్స్ట్ని ఏ విధంగా ఫార్మాటింగ్ చేయాలి, హౌ ద టెక్స్ట్ కెన్ బి ఫార్మాటెడ్ ఇన్ డిఫరెంట్ వేస్, యూ విల్ సీ. సో ఫార్మాటింగ్ మీన్స్ దట్ చేంజింగ్ ద అపియరెన్స్ ఆఫ్ ద టెక్స్ట్. ఫార్మాటింగ్ మీన్స్ ద వే ద టెక్స్ట్ ఇస్ అపియర్ మే బి డిఫరెంట్ ఫార్మాట్స్, డిఫరెంట్ వేస్. అంటే ఒక టెక్స్ట్ ఏ విధంగా మనకు అపియర్ కావాలి స్క్రీన్ మీద, కలర్ ఏ విధంగా ఉండాలి, టెక్స్ట్ సైజ్ ఏ విధంగా ఉండాలి, టెక్స్ట్కి ఏమైనా అండర్లైన్ ఇవ్వాలా. So those are called as a formattings, those are called as appearance. So in HTML there are the different formatting styles are there. These formatting styles are grouped into two categories. One is the physical styles and one is the logical styles. So generally the physical styles, the physical tags, style tags controls how the text can be appeared in the web page. వెబ్ పేజ్లో ఉన్నటువంటి టెక్స్ట్ ఏ విధంగా కనిపించాలి, డిఫరెంట్ ఫిజికల్ అపియరెన్స్ అనేది చేంజ్ అవుతుంది, ఫిజికల్ అపియరెన్స్ అనేది చేంజ్ అవుతుంది. లాజికల్ స్టైల్ మీన్స్ ద ఫిజికల్ అపియరెన్స్ మే బి చేంజ్ వెరీ స్లైట్లీ, బట్ ద కోడ్ దట్ టెక్స్ట్ డిఫైన్స్ పర్పస్ ఆఫ్ ద టెక్స్ట్. అంటే ఆ టెక్స్ట్ ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అనేది విధంగా ఫార్మాట్ అవుతుంది. టెక్స్ట్ని ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తామో ఆ విధంగా ఫార్మాట్ అవుతుంది. దట్ ఈస్ ద లాజికల్ స్టైల్స్. నౌ విల్ సీ ద ఫిజికల్ స్టైల్స్. సో జనరలీ దర్ ఆర్ ద సెవరల్ ఫిజికల్ ట్యాగ్స్ ఆర్ దేర్. జస్ట్ ఐ గివెన్ ఓన్లీ సమ్ స్లైడ్ ఆఫ్ ట్యాగ్స్. సో వన్ ఈస్ ద బేసిక్ ట్యాగ్స్ ఐ హావ్ గివెన్. ఫస్ట్ వన్ ఈస్ ద బోల్డ్. సో జనరల్ మనం టెక్స్ట్ని ఇచ్చేటప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ వస్తే దాన్ని ఏం చేస్తాం, ఒక బోల్డ్గా రాస్తాం, థిక్గా రాస్తాం, దాన్ని ఓవర్ రైటింగ్ చేసి దిద్ది రాస్తుంటాం మీరైతే జనరల్గా నోట్బుక్లో. సిమిలర్లీ ఇన్ ద వెబ్ పేజెస్లో ఏదైనా సమ్ ఇంపార్టెంట్ వర్డ్ని సమ్ బోల్డ్గా చేయాలనుకోండి, వీ హ్యావ్ టు యూజ్ ద బోల్డ్ ట్యాగ్. ఎలా యూజ్ చేస్తాం బోల్డ్ ట్యాగ్? ఫస్ట్ బీ ట్యాగ్ రాయాలి, బీ ట్యాగ్ ఈజ్ ద లెస్ దెన్, బీ గ్రేటర్ దెన్. నెక్స్ట్ యూ హ్యావ్ టు రైట్ ద సమ్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ యూ వాంట్ టు ఫార్మాట్ అండ్ యూ హ్యావ్ టు క్లోజ్ ద. దిస్ ఆల్ ద ఫార్మాటింగ్ ట్యాగ్స్ మస్ట్ హ్యావ్ ఎండింగ్ ట్యాగ్స్. ఇవి ఫార్మాటింగ్ ట్యాగ్స్ అన్నిటికి కూడా ఎండింగ్ ట్యాగ్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దెర్ ఇస్ నో ఆట్రిబ్యూట్ ఫర్ దీస్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఈ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఎలాంటి ఆట్రిబ్యూట్స్ లేవు. ఓకే, నెక్స్ట్ ఐ ట్యాగ్, ఇటాలిక్ ట్యాగ్. దిస్ ట్యాగ్ యూజ్ టు మేక్ ద టెక్స్ట్ యాజ్ ఎ ఇటాలిక్. జనరల్ మనకు ఎంఎస్ వర్డ్లో నేర్చుకున్నప్పుడు మనకు ఫార్మాటిక్స్లో బేసిక్గా బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఉంటుంది. ఆ త్రీ కూడా మనము ఇక్కడ బోల్డ్ చేయాలంటే టెక్స్ట్ని బీ ట్యాగ్ యూజ్ చేస్తాం, ఇటాలిక్ అప్లై చేయాలంటే ఐ ట్యాగ్ యూజ్ చేస్తాం, అండర్లైన్ అప్లై చేయాలంటే యూ ట్యాగ్ యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్ట్రైక్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్ మీద నుంచి లైన్ రావాలి. సో ఇక్కడ మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. సో హియర్ దిస్ ఈజ్ ఎ నార్మల్ టెక్స్ట్, దిస్ ఈజ్ ఎ నార్మల్ టెక్స్ట్, this is a normal text. I did not apply any styles to this one.
అండ్ ఐ అప్లైడ్ ద బోల్డ్ ట్యాగ్ ఫర్ దిస్ వన్. ఈ ట్యాగ్కు బోల్డ్ అప్లై చేశాను, బీ ట్యాగ్ యూజ్ చేశాను. సో ఇక్కడ మనకు ఆ బీ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల టెక్స్ట్ మనకు బోల్డ్గా అపియరెన్స్ అవుతుంది. సో ఈవెన్ ద బీ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల టెక్స్ట్ బోల్డ్గా అపియరెన్స్ అవుతుంది. సో అదేవిధంగా సిమిలర్లీ ఐ యూజ్ ద ఇటాలిక్ ట్యాగ్. For text italic I use the I tag, then automatically the text becomes the italic. So for the text underline I use the U tag here. So automatically text becomes the italic. Next I use the underline use చేసాము, అండర్లైన్ వచ్చేసింది. స్ట్రైక్ అవుట్, లైక్ దిస్ స్ట్రైక్ అవుట్, దీన్ని స్ట్రైక్ అవుట్ అంటాం. సో ఐ యూజ్ యువర్ స్ట్రైక్ ట్యాగ్ బిఫోర్ స్ట్రైక్ కోడ్కి ముందు స్ట్రైక్ అనే ట్యాగ్ యూజ్ చేయడం జరిగింది. సో ఆటోమేటికల్గా స్ట్రైక్ అప్లై అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సబ్ ట్యాగ్, నెక్స్ట్ సూపర్ ట్యాగ్, నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సూపర్ స్క్రిప్ట్. సూప్ మీన్స్ సూపర్ స్క్రిప్ట్. So this here we are written here, see a square, this is a square. Here 2 is called as a superscript of a. 2 ne ఏమంటాం మనం, a కు సూపర్ స్క్రిప్ట్ అంటాం. సో ఒక టెక్స్ట్ని అనదర్ టెక్స్ట్కు సూపర్ స్క్రిప్ట్గా అప్లై చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ టెక్స్ట్ యాజ్ ఎ సూపర్ స్క్రిప్ట్ టు ద అదర్ టెక్స్ట్, సో వీ కెన్ యూజ్ అ సూపర్ ట్యాగ్ హియర్. సో హౌ టు రైట్? ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద నార్మల్ టెక్స్ట్. A normal text is the A, and we have to write the super tag and write the text that makes to the superscript and close the super tag. A tag రాస్తాం, ఏ టెక్స్ట్ అయితే సూపర్ స్క్రిప్ట్ రాయాలో సూపర్ టెక్స్ట్ రాస్తాం, దెన్ సూపర్ ట్యాగ్ క్లోజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఏ సూపర్ ట్యాగ్. నెక్స్ట్ సిమిలర్లీ, సో దిస్ ఈజ్ ఎ సబ్స్క్రిప్ట్ A2. సో 2 ఈజ్ ఏ సబ్స్క్రిప్ట్ ఆఫ్ ఏ. జనరల్ కామర్స్లో ఎక్కువగా మనము ఈ 2 రాయడం జరుగుతుంది, A2 అని చెప్పేసి. బిజినెస్ స్టార్ట్స్లో ఉందనుకోండి A2 A³ అలా వస్తూ ఉంటాయి మీకు. సో A2 రాయాలంటే now 2 is the subscript of A. Here you have to write the first A, then give the subscript, then 2, then close the subscript tag. So this is a subscript tag. So these are the basic physical formatting tags. These are the basic physical formatting tags. Okay, సో మనకు ఇవన్నీ కూడా ఇక్కడ మనకు ఒక ప్రోగ్రామింగ్లో ఎలా అప్లై అవుతుందని చూసాను. నెక్స్ట్, so here we can apply these all the tags for even single line also. For example, see here I have removed the bold tag, closing tag. I have removed the bold tag, closing tag. What happens? So all the text becomes the bold. ఏమవుతుందన్న, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్, all the words becomes the bold tag. సో ఇక్కడ నేను చేంజ్ చేసానుగా ప్రోగ్రాంలో చేంజ్ చేసిన తర్వాత అగైన్ వీ హ్యావ్ టు సేవ్ ద ప్రోగ్రామ్ అండ్ గో టు మేక్ ద రీఫ్రెష్. సో చూడండి, ఆల్ బికమ్స్ బోల్డ్ ఎక్సెప్ట్ నార్మల్, బికాస్ వి ఆర్ నాట్ స్టార్టెడ్ ద బోల్డ్ ట్యాగ్ బిఫోర్ నార్మల్. సో రిమైనింగ్ అన్నీ కూడా బోల్డ్ అయిపోయినాయి చూడండి. సో దిస్ ఈజ్ ఏ వై వీ హ్యావ్ టు క్లోజ్ ద ఎండింగ్ ట్యాగ్. సో ట్యాగ్ని ఎందుకు క్లోజ్ చేయాలి? ఇఫ్ యూ క్లోజ్ ద ట్యాగ్ దెన్ ఓన్లీ ద స్టైల్ విల్ బి స్టాప్డ్. సో దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్. సో ఐ క్లోజ్డ్ హియర్, I did not close the B tag close cheyale, so that the B tag style will apply to all the text. Again here I will remove the U tag. What happens? See, U tag ni remove chesanu, then save, then randi refresh cheyandi. So the underline is applied to the remaining also the underline applied. Strike apply ayindi, A ki apply ayindi, ikkada 2 ki apply ayindi. So this is the reason why we have to have the ending tag. So simply the ending tag adds the switch off the style, starting tag switch on the style. So these are called as a physical formatting tags. These are physical formatting tags. Okay, next we have the logical tags. So generally the logical tag describes how the text is being used. అంటే టెక్స్ట్ ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాము, ఆ పర్పస్ని డిఫైన్ చేస్తుంది. అపియరెన్స్ని బట్టి ఓకే టెక్స్ట్ ఈ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నట్టు తెలిసిపోతుంది. సో జనరల్లీ వి హావ్ ద EM ట్యాగ్. దిస్ ఈజ్ ఎంఫసైజ్ అంటే యూజ్ టు సే దట్ మేక్ యాజ్ ఎ హైలైట్ చేయడానికి యూజ్ చేస్తుంటాము. సో దిస్ ఆల్సో ప్రింట్స్ దట్ జస్ట్ లైక్ ఏ
italic tag. Next, code. This tag is used to display some characters as a programming code. యూజువలీ కొరియర్ ఫార్మాట్లో డిస్ప్లే అవుతుంది. ఫార్మాట్ ఫాంట్ సైజ్ చేంజ్ అవుతుంది కోడ్ ఫార్మాట్లో. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ పేజ్లో ఒక సి లాంగ్వేజ్ కోడ్ని డిస్ప్లే చేస్తున్నాము. సో నార్మల్ పారాగ్రాఫ్కి కోడ్, ప్రోగ్రామింగ్ కోడ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఏ, printf, scanf. So those programming code has to be differently. So at that time we use the code. Next, strang, just is like a b tag only, bold tag display చేస్తుంది. Next, dill, just like a strike tag. Definitions, general usual text italic లో ఒక డెఫినేషన్ అంటే ఒక పారాగ్రాఫ్లో మిడిల్లో ఒక డెఫినేషన్ ఇస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏం చేస్తాం దాన్ని సమ్ ఇటాలిక్లో రాయడమో ఇన్వర్టెడ్ కామర్స్ ఇవ్వడం చేస్తుంటాం. ఇక్కడ ఇది ఇటాలిక్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఇన్సెట్, జస్ట్ లైక్ ఇది యూ ట్యాగ్, ఇది లాజికల్ ట్యాగ్లో యూ ట్యాగ్ అండర్లైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ లాజికల్ ట్యాగ్స్. ఓకే, సో మోస్ట్లీ రిమెంబర్ అబౌట్ ద physical tags. So I have given here a program to demonstrate the formatting tags. I have used the h2 tag here. Align is equal center formatting. Actually formatting in the center లో వచ్చింది, కానీ ఇక్కడ మీకు డిస్ప్లే ఎందుకు కావాలంటే ఐ క్లోజ్ బ్రౌజర్ విండోని చాలా చిన్నగా చేశాను, ఆ విండోలో సెంటర్లో వచ్చేస్తుంది అది. నెక్స్ట్, బోల్డ్ ట్యాగ్ యూజ్ చేశాను ఇండియా అనే వర్డ్కి, ఇండియా వర్డ్ బోల్డ్ వచ్చేసింది. నెక్స్ట్, తెలంగాణ వర్డ్కి గివెన్ యూజ్ ద ఇటాలిక్ వచ్చేసింది. నెక్స్ట్, ఐ యూజ్ ద యూ ట్యాగ్ ఫర్ నల్గొండకి యూ ట్యాగ్ వచ్చేసింది. ఎంజీ ఎంఫసైజ్ చేసాను, జస్ట్ లైక్ ఇటాలిక్ కొద్దిగా డిఫరెంట్గా వచ్చాడు జరిగింది. దిస్ ఈజ్ ద ఫార్మాటింగ్ సార్. సో ఎనదర్ ఫార్మాటింగ్ ట్యాగ్ అపార్ట్ ఫ్రమ్ ద ఫిజికల్ అండ్ లాజికల్ tags, there is another formatting tag, that is a font tag is there. Another tag is there that is called as a font tag. So generally the font tag used to change the color of the text, size of the text, font type. Font type means, so generally ఇక్కడ మనకు చూడండి font type అంటే these are the fonts, these are the fonts, Lucida, Times New Roman, these are all the different font names. So by default in the web page the text will be displayed in the Times New Roman, Sangavi, these are the different fonts. So these are the font styles, these are the size. By using font tag we can apply mainly two things here. Three things. One is this which type of font name you have to use, and what is the size, and third one is color of the font. So that means to specify these three things, font tag contains three attributes. Font tag defines three attributes. One is the font name, face, one is the color, third one is the size. We can use these three things or we can use any of these. Font tag యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ మూడు లేదా అట్లీస్ట్ వన్ వీ హ్యావ్ టు యూస్, అట్లీస్ట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు యూస్. సో దట్ ఈస్ ద font tag. So font tag specifies the font name, face specifies the font name. The font names may be like just like Arial, Courier New. So these all the things are the face. I will given previously Times New Roman, Veranda. There are the different types of books, Antica, books old style. The different font styles are there. We can use any of font style with the face attribute. Next, color attribute, color of the text. We can give any color, red, green, blue, pink, yellow, all those color can be given. You can be given నీకు ఇష్టం వచ్చిన కలర్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్, స్పెసిఫై ద సైజ్ ఆఫ్ ద టెక్స్ట్. సో టెక్స్ట్ ఏ సైజులో డిస్ప్లే కావాలి, టెక్స్ట్ ఏ సైజులో డిస్ప్లే కావాలి. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఐ గివెన్ దిస్ ఈజ్ ద నార్మల్ టెక్స్ట్, దిస్ నార్మల్ టెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. ఎలాంటి స్టైల్స్ అప్లై కావాలి. సో బట్ ఇక్కడ ఏం యూజ్ చేస్తాను నేను, ఫాంట్ ట్యాగ్. I given the color and size, color equal to red, so it will display in the red color. So color, size, font size, so they change the font size also. So this is the use of the font tag. We have to must end the font tag. Font tag ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. So the font tag can be used inside of the any tags. So for example, there is an heading is there, heading is there. Inside of that heading I want to apply. See, for example, I want to apply a color to the text. So for example, there is no attribute for the
కలర్ అట్రిబ్యూట్ ఫర్ ద H2. ఒక హెడ్డింగ్ ఉంది, హెడ్డింగ్కు నేను గ్రీన్ కలర్ అప్లై చేయాలనుకుంటున్నాను, కానీ హెడ్డింగ్కు గ్రీన్ కలర్ ఉందా, మనకు అట్రిబ్యూట్ ఉందా, కలర్ అట్రిబ్యూట్ లేదు. హెడర్ ట్యాగ్స్ ఏంది H1 టు H3 H4 H5 H6. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు ప్రోగ్రామ్ చూపిస్తా చూడండి. So this is the same program, it's just I modified here. This is the program. Actually I given H2 tag, that's why it displays the Nalgonda in different larger size. The largest size. This is the Nalgonda. So I want to make the text Nalgonda as a red color or green color. So within the H2 tag, we have to use font tag. Within the H2 tag, we have to use font tag. So ఎలా రాస్తాము, font space color colon is equal to, we have to give what like color name, for example green. Okay, then we have to close the font tag. We have to close the font tag. Then save this one and come to the web browser and click the refresh button. So now Nalgonda becomes the green color. So that means we can use this font tag. Inside of other elements. So for example, there is a paragraph is there. In a paragraph, there are the 10 lines of text as there. So for example, I want to make middle 3 lines as a text color. I want to change the color of the middle 3 lines. Automatically, ఆ 3 lines ముందు మాత్రమే font tag యూజ్ చేస్తాం. ఆ 3 lines complete అయిన font tag క్లోజ్ చేసి అనుకోండి, the total text will be only those 3 lines will be make as a green color. So this is the font tag. These are the formatting tags. Name uses are formatting tags. B for bold, I for italic, U for line, strike tag, superscript, subscript. Next logical styles which is EM, emphasize. Next code, del, definition, DFN, and strong insert. These are the logical tags. Finally, as discussed, font tag also. Okay, just try to your own programs and use the attributes. Okay, so in the next class, so after formatting the text, we'll go the most important topic, that is the list topic. Okay students.